హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ పైన ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. ఏంటంటే నేను ఫోటో ఎడిటింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ కైన్మాస్టర్లోనే ప్రొవైడ్ చేస్తున్నా మన వ్యూవర్స్ కోసం. సో నా వీడియో మీకు నచ్చితే చిన్న ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ 4:5 రేస్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. దీనికి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉంటుంది. ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి పాన్ అండ్ జూమ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఈక్వల్ టు ఆప్షన్ పై క్లిక్ చేసి 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. సో పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేసి బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరు ఫోటో అయితే పెట్టి ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా నేను ఈ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నా. బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటో పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని జూమ్ అనేది చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు బాయ్ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గర్ల్ది సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడైతే బాయ్ది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా మీరు ట్రై చేసుకోవచ్చు. బట్ ఎస్పెషల్లీ లవర్స్ కోసం అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో అందుకనేసి ఈ ఫోటో ఎడిటింగ్ అనేది చేశాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. నచ్చకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. ఇప్పుడు ఫోటో అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటో పై క్లిక్ చేసి దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుంటున్నా. చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఒక బ్యాక్గ్రౌండ్ బ్లాక్ స్క్రీన్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ అనేది మీకు సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీని లెగ్ ఉంది కదా, దానిపైన ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుని సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి లేయర్ పై క్లిక్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అనేది మీరు ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఇట్లా బుజ్జి తల్లి అనేసి ఎంటర్ చేసుకుంటున్నా. ఓకే పై క్లిక్ చేయండి. డబల్ ఏ ఫాంట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఫాంట్ అనేది యాడ్ చేసుకోండి. మీకు ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలో తెలియకపోతే ఎండ్ స్క్రీన్లో ఒక వీడియో ఇస్తాను, ఆ వీడియో చూడండి. క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట ఫాంట్ ఎట్లా యాడ్ చేయాలనేది. ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. ఫాంట్ యాడ్ అయింది. కలర్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుని రైట్ టిక్ కిందకి స్క్రోల్ చేసి షాడో ఆప్షన్ పై క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకుని బ్యాక్ వచ్చి దీన్ని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. చూస్తున్నారు కదా. ఇట్లా కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత దీనికి కావాల్సిన ఇంకో బటర్ఫ్లై పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. మీకు నచ్చితే ఆ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా ఇట్లా ఉంచవచ్చు. ఇమేజ్ అయితే చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇప్పుడు ఇమేజ్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇక్కడ 4వ ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అని కనిపిస్తుంది కదా, ఫస్ట్ ఆప్షన్ దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.